మనం ఎవరో మర్చిపోయి బ్రతకడమే మృత్యువు. అజ్ఞానాన్ని కింద పెట్టి కాలుతో తొక్కాడండి. కనుక కిందున్నది అజ్ఞానం, పైనున్నది జ్ఞానం. జ్ఞానమే దక్షిణామూర్తి, అజ్ఞానమే అపస్మారుడు. ఆయన మీద పాదం పెట్టి నిలబడ్డాడు ఇక్కడ. అంటే అజ్ఞానంకి దాటిన తర్వాత ఆయన ఉన్నాడు. తమస పరస్తాత్ అంటే ఇది అర్థం. ఇక్కడ ఇలా పెట్టి అలా నిలబడ్డాడండి ఇక్కడ. అంటే నిలబడ్డాడు కదా, కూర్చున్నాడు. మర్రి చెట్టు కింద ప్రశాంతంగా కూర్చున్నాడు, నవ్వుతున్నాడు. ఎవడైనా తొక్కుతున్నప్పుడు నవ్వడు. మీరు ఎప్పుడైనా గమనించారు లేదు? మీరేం తొక్కుతున్నప్పుడు ముఖం ఇలా పెట్టి తొక్కుతారు. అని సింపుల్గా తొక్కేస్తున్నాడు, ఇటు నవ్వేస్తున్నాడు. అంటే ఎంత ఈజీగా చేస్తున్నాడు ఆ పని, అలా తొక్కేస్తున్నాడు ఆయన ఇక్కడ. అలాగే మనకు భగవంతుడి దక్షిణామూర్తి గురువుగారు దయ కావాలంటే నీలో ఉన్నటువంటి బండతనం, బుద్ధిమాంద్యం అంటారు. బుద్ధిమాంద్యం అంటే ఏం చెప్పినా ఎక్కదు. కొందరు ఏది చెప్పినా ఒకేలా ఉంటారనమాట. అంటే వాడికి ఏమీ ఎక్కలేదని అర్థం ఇక్కడ. వాడి దగ్గర సంగీతం పాడినా ఒకటే,